హలో అండి అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కీమా ప్లస్ మటన్ లివర్ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేయాలో దాని ప్రాసెస్ మీకు చెప్తానండి. మటన్ కీమా అండ్ లివర్ పీసెస్ తీసుకున్నానండి 3/4 కేజీ. బాగా శుభ్రం చేయండి. 3 to 4 టైమ్స్ బాగా కడగాలండి. కడిగేసి నీళ్ళు వంపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ కర్రీ అంతా కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోండి. ఆ కీమా పీసెస్ అండ్ లివర్ పీసెస్ 2 అందులో వేసేసుకొని 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఒక చిన్న టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని టీ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ రానివ్వండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి నవలడానికి మెత్తగా ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే 6 సరిపోతుందండి. నేనైతే 8 వేసానండి. చూద్దామండి ఉడికిందో లేదో. సో మూత తీసి చూడండి. ఇప్పుడు పీసెస్ చాలా ఉడికిందండి మెత్తగా. అలా ఉడకాలండి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని 2 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపండి. కలుపుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా నూరుకొని వేసుకోండి. అది బాగా కలపాలండి. ఆ మసాలా వాసన మంచిగా పట్టాలండి ఆనియన్స్కి. పచ్చి వాసన పోయేంత వరకు గరిటెతో తిప్పుతూనే ఉండాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఆ కుక్కర్లో మటన్, కీమా అండ్ లివర్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ కడాయిలో వేసేసుకొని బాగా కలపాలండి. కలిపేసి ఆ నీరు ఇంకేదాకా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకే మనము తిప్పుకున్న తర్వాత సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకోవాలండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి సాల్ట్. ఎందుకంటే కుక్కర్లో ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసాను కదండి, అందుకని చూసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఆ నీరు ఉంది కదండి, ఆ నీరు అనేది ఇంకిపోయేదాకా తిప్పుకోవాలండి. తిప్పుకుంటేనే మంచి ఫ్రై అవుతుంది అన్నమాట. చూసారు కదండి, ఇంకా అలా వాటర్ ఉన్నాయి కదండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో మనకి మెత్తగా ఆ పీసెస్, ఆ కీమా పీసెస్ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి మనం హైలో పెట్టేసుకొని ఆ నీరు ఇంకేదాకా తిప్పుతూ ఉంటే చాలండి. ఎందుకంటే మాడిపోతుంది తిప్పకపోతే. సో నాకు కారం కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకని నేను మరో 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. 1.5 స్పూన్ గరం మసాలా వేశానండి. సో బాగా కలుపుకోండి. ఆ మసాలా అనేది దాని పీసెస్ అన్నిటికీ ప్లస్ కీమాకి అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. టేస్ట్ వేసి చూడండి ఎలా ఉంటుందో. నా ఛానల్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.